సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలను నిర్వహించారు. జిల్లాలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర బలగాలతో విస్తృత తనిఖీలను చేపట్టారు. ఎన్నికల నిబంధనల మేరకు 50,000 రూపాయలకు మించి నగదును తీసుకువెళ్లకూడదని షరతులను విధించారు. పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట పత్రాలు ఉండాలని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో 12 FST, 15 SST, ఇక 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ బోర్డ్ చెక్ పోస్టులు, 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర అందజేస్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి భారీగా మద్యం, అదేవిధంగా నగదు, అదేవిధంగా ఏదైనా వస్తువులు, విలువైన వస్తువులు అంటే ఏదైనా మార్గద్రవ్యాలు లాంటివి ఏమైనా తీసుకొస్తారనే నేపథ్యంలోనే విస్తృతంగా తనిఖీలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇప్పటికే 12 SFT చెకింగ్ కేంద్రాలు, అదేవిధంగా AFT చెకింగ్ కేంద్రాలు, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ చెకింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఏదైతే అటు ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్టేట్స్ బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా నిఘా కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అటు ఆంధ్ర వైపు నుంచి వచ్చే వెహికల్స్ ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అది అటువైపు నుంచి వచ్చే వెహికల్స్ కావచ్చు, ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ కావచ్చు, ప్రధానంగా డబ్బు, మద్యం, అదేవిధంగా ఏదైనా అంటే వస్తువులు లాంటివి ఏదైనా అంటే తరలిస్తున్నారా అనే నేపథ్యంలో ఈ తనిఖీని ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 12 SFT చెక్ పోస్టులు, అదేవిధంగా 15 AFT చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 12 డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా అక్కడ ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేసి అయితే అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి వెహికల్ని కూడా ఏదైతే ఇప్పటికే అటువైపు నుంచి ఏదో ఆంధ్ర చెక్ పోస్ట్ నుంచి కావచ్చు, అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర బోర్డర్ చెక్ పోస్టుల వద్ద నుంచి ప్రత్యేకంగా నిఘానైతే ఏర్పాటు చేశారు. మార్గద్రవ్యాలు కావచ్చు, అదేవిధంగా మద్యం, అదేవిధంగా డబ్బు తరలిస్తున్నారు అనే నేపథ్యంలోనే ఈ చెక్ పోస్టులు అయితే భారీగా ఏర్పాటు చేశారు. అది ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రత్యేకంగా ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి వాహనాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పోలీసు బృందాలతో మాత్రం ఈ తనిఖీలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అటు పక్క స్టేట్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారు కూడా ప్రత్యేకంగా తమ బోర్డర్లో ప్రత్యేకంగా చెక్ పోస్ట్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి వాహనాన్ని అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అనుమతి లేకుండా ఖచ్చితంగా 50,000కు మించి అయితే డబ్బును కూడా వెళ్ళకూడదని చెప్పేసి అయితే నిబంధనలు ఉన్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా తనిఖీలు చేస్తున్నారు. 50,000కు పైపిచ్చులకు వస్తువులు కానీ, అదేవిధంగా డబ్బులు కానీ తీసుకెళ్తే మాత్రం దానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా పత్రాలు కూడా ఉండాలని చెప్పేసి అయితే చూపిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అటు బోనకల్, అదేవిధంగా నాయకన్గూడెం, అదేవిధంగా ఇటు వల్లభి వద్ద కూడా ప్రత్యేకంగా చెక్ పోస్టుల వద్ద మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆంధ్రాకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు రెండు ఒకేసారి రావడం, అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల నేపథ్యంలోనే ఈ చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేసి అయితే నిఘా ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టులను ప్రత్యేకంగా CP కూడా ప్రత్యేకంగా సందర్శించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అక్కడ ఇట్లా ఏ విధంగా అంటే చెక్కింగ్ చేస్తున్నారు అనే విషయాన్ని అయితే వివరాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ CC నిఘాతో కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అటు అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అనుమానితులు, అదేవిధంగా ఎక్కువగా డబ్బు, అదేవిధంగా మద్యం తరలిస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని సీజ్ చేసి మాత్రం అటు అంటే సంబంధిత శాఖకు అప్పగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డబ్బులకు సంబంధించినటువంటి ప్రతి అణువును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తమై అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టుల వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇప్పటికే కేంద్ర బలగాలు, అదేవిధంగా రాష్ట్ర సంబంధించినటువంటి బలగాలు, అదే CRPF, SPF, అదేవిధంగా కేంద్ర బలగాలను ప్రత్యేకంగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికే సంబంధించినటువంటి ఘటనలు ఏదైనా చెదురుమదురు ఘటనలు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఇటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా కూడా ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ప్రతి వాహనాన్ని కూడా ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పటికే పోలీస్ సిబ్బంది, అది
అదేవిధంగా ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. వాహనాలతో పాటు అదేవిధంగా పెద్ద పెద్ద వెహికల్స్ను కూడా ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళిని ఎవరు ఉల్లంఘించినా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే అధికారులు స్పష్టంగా చేస్తున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి చెక్ పోస్ట్ వద్ద కూడా ప్రత్యేకంగా నిఘానైతే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.